అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుకున్న విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన డబ్బులు విడుదల చేయాలని యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు జీవో నెంబర్ 77 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాత సమయాన్ని కొనసాగించాలని వందలాది మంది విద్యార్థులతో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి హనుమంతరాయుడు కులాయిస్వామి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన ప్రభుత్వం నుంచి అందక కోర్సు పూర్తి చేసుకున్న సర్టిఫికెట్లు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి విద్యార్థులకు 6,400 కోట్ల బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి యువగలం పాదయాత్రలో హామీ ఇచ్చినటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ల చేత ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఆర్డీఓ కార్యాలయం దగ్గర మరి వందలాది మంది విద్యార్థులతో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో ఇంటింటా ఊరూరా తిరుగుతూ ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్న రియంబర్స్మెంట్స్ 6,400 కోట్లు విడుదల చేయాలని, అలాగే పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో వేలాది మంది విద్యార్థులు ధర్నా చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా మీరు పనిచేస్తున్నారు. మరి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మీరు డిగ్రీ విద్యార్థులకు, ఇంటర్ విద్యార్థులకు నేను ఖచ్చితంగా న్యాయం చేస్తామని మీరు ప్రతిపక్షంలో చెప్పారు. మరి ఇప్పటి కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినప్పుడు కూడా మీరు డిగ్రీ విద్యార్థులు కావచ్చు, ఇంటర్ కావచ్చు, పీజీ విద్యార్థులు కావచ్చు, ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు. మరి ఏం మాట్లాడి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తామని